తాండూరు పట్టణ మున్సిపల్ ఎలక్షన్లో 36 వార్డులకు గాను 30 వార్డుల్లో గెలుస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, ఒకటి తక్కువ గెలిచినా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫలిట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఆయన తాండూరులో విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు తాండూరు నియోజకవర్గంలోని 20 గ్రామాలను తాండూరు పట్టణంలోని అన్ని వార్డులను ఎంపిక చేసుకుని ఎమ్మెల్యే చర్చకు రావాలన్నారు. ఎన్నికల అనంతరం ప్లీజ్ సమయం చెప్తానన్నారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు ఇసుక, ఎర్రమట్టి, శుద్ధ నాపరాయి మాఫియాగా తయారయ్యారని ఆరోపించారు. ఒకప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని, ఎమ్మెల్యే పదవి కోసం అధికార దాహంతో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారన్నారు. అతనికి డీసీసీబీ చైర్మన్ పదవి బీఆర్ఎస్ పెట్టిన భిక్షనేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించి 40 లక్షలు ఆశ చూపి కాంగ్రెస్ కండువా కప్పారన్నారు. తిరిగి అతను తమ చింతకు చేరి బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని కౌన్సిలర్ గా నామినేషన్ వేశారన్నారు. మనందరికీ కూడా తెలుసు, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇంకొక గంట సేపట్లో పూర్తి కాబోతా ఉంది. తాండూరు మున్సిపాలిటీలో ఉన్న 36 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని వార్డులలో అభ్యర్థులను నామినేషన్ వేయడం జరిగింది. అయితే కొన్ని వార్డులలో 2-3 అభ్యర్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళతో తప్పకుండా రాబోయే 2-3 రోజుల్లో వాళ్ళతో చర్చించి తప్పకుండా ప్రతి వార్డులో ఒకే అభ్యర్థి ఉండే విధంగా మేము చర్యలు చేపట్టబోతా ఉన్నాం. మరి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము చెప్తా ఉన్నాం, ప్రజలు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఖేల్ ఖతమైతుంది. కాంగ్రెస్కి ఈరోజు చూసినట్టయితే అభ్యర్థులు కూడా దొరకలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి గతిపట్టింది. గత చరిత్ర చూసుకున్నా తాండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కైవసం చేసుకోలేదు. అదే సెంటిమెంటు మరి ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి అదే వర్తించబోతా ఉంది అని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజలు చూపిస్తా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పొందబెట్టిండు ఈ మనోహర్ రెడ్డి అని చెప్పి కూడా ఈరోజు ప్రజలు గాయ్ గాయ్ అని చెప్పేసి అరుస్తా ఉన్నాడు. దౌర్జన్యాలకు దిగుతున్నాడు, బెదిరింపులకు దిగుతున్నాడు, కిడ్నాపులు చేస్తున్నాడు, డబ్బు ఆశ చూపిస్తున్నాడు. ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం కాకొచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు పోవాల్సింది పోయి తాండూరులో ప్రజలు ఎన్నడూ కని విని ఎరగని రీతిలో, ఎన్నడూ చూడని రీతిలో, ఎన్నడూ ఊహించని రీతిలో ఈరోజు ఈ దౌర్జన్యాలు, అరాచక కాండకు దిగుతా ఉన్నాడు. మరి మీకు తెలియాల్సిన అవసరం ఉంది, తాండూరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మరి మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిందనే భావనతోని మరి ఆయన అది తట్టుకోలేక ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. మరి మొన్న మా అభ్యర్థి ఒక వార్డు, తాండూరు మున్సిపాలిటీలో ఒక వార్డుకు సంబంధించిన అభ్యర్థిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి క్యాంప్ ఆఫీస్లో పెట్టుకొని దాదాపు 24 గంటలు నిర్బంధించి 40 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి వ్యాపార పరంగా కూడా మరి నిన్ను ఖతం చేస్తామని చెప్పి బెదిరించి ఎన్నో ఇబ్బందులు పెట్టి తిండి పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా బాధపరిచి, అత్యంత ఘోరంగా బాధపరిచి బలవంతంగా కండువా కప్పుకొని అతను ఇక నేను ఇక్కడి నుంచి బయటపడాలంటే కండువా కప్పుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఆయన కండువా కప్పుకొని తప్పించుకొని మళ్ళీ మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి వెంబటే మాట్లాడు, నేను చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు ఆ సీసీ కెమెరాలు, దాంట్లో సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాల రీల్ని బయట పెట్టండి. మీరు ఆ అభ్యర్థి సెల్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయండి. సెల్ ఫోన్ లొకేషన్ ఆ టైంలో ఎక్కడ ఉంది, ఆడ ఎవరెవరు ఉన్నారో చూస్తే తెలుస్తుంది. మా అభ్యర్థులు మా పట్ల విశ్వాసం, కేసీఆర్ గారి పట్ల విశ్వాసం, పార్టీ అంటే ప్రేమ కాబట్టి
ప్రజల కోసం ఉన్న పార్టీ కాబట్టి మా వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు వాళ్ళు చూపించినా కానీ మా వాళ్ళు లొంగలేదు. ఈరోజు భయపడుతూ ఉన్నారు. వ్యాపారవేత్తలను మీ వ్యాపారాలను ఖతం చేస్తామని చెప్పి బెదిరించడం, గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేస్తామని బెదిరించడం, ఇంకా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మొన్న ఒక అభ్యర్థి ఇంకో వార్డుకు సంబంధించిన ఒక అభ్యర్థిని నానా హింసలు పెట్టి నీ పార్టీ తరఫున వేయాలని చెప్పి ఒకరికి చెప్పడం, ఇంకొకరికేమో నీ మీద 6 కేసులు ఉన్నాయి, నువ్వు కనుక ఇక్కడ నుంచి నామినేషన్ వేస్తే నీ మీద ఇంకొక 15 కేసులు వేస్తామని చెప్పి బెదిరించి, ఇటువంటి రాజకీయాలు తాండూరు ప్రజలు ఎన్నడూ చూడలేదు, కానీ ఇది పెరగలేదు, అసలు ఊహించలేదు కూడా. ఈ విధమైన పరిస్థితి తాండూరుకి పడుతుందని నేను తాండూరు ప్రజలతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు తాండూరుకి ఎటువంటి పరిస్థితి వచ్చింది? ఈ ఎక్కడ నుంచో వచ్చిన ఈ మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడి మీ ఆశీర్వాదంతో గెలిచి ఇవన్నీ చేస్తా ఉన్నాడా? మీరే ఈరోజు పత్రికేయ మిత్రులు రాసిరు. ఆయన అన్నాడు తాండూరుకి ఎన్నికలకు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దొంగ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ అని చెప్పిండు, ఇసుక మాఫియా అనేది కనిపించదు అని చెప్పి. ఈ రోజు పొద్దున పేపర్లు తీసి చూస్తే కాకినాడ నదిలో నిన్న ట్రాక్టర్లు ఎన్నో ట్రాక్టర్లను పట్టుకోవడం జరిగింది. ఈ రోజు చెప్తా ఉన్నారు పాత తాండూరులో రాత్రిపూట నిద్ర ఉండలేదు ఆ ట్రాక్టర్ల గోలకు. కాకినాడ నది తీర పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఇసుక దందమయమైంది, ఇసుక దోసుకోవడం అయింది. ఈరోజు ఎర్రగుట్టలు మన తాండూరు పాత మ్యాప్ చూసినట్టయితే బ్రహ్మాండంగా మనకు ఎర్రమట్టి గుట్టలు ఉంటుండే. ఓన్లీ 2 సంవత్సరాల ఎర్రమట్టి గుట్టలు కూడా ఖతమైనవి. నేను ఈరోజు ఒకటే విషయం చెప్తా ఉన్నా, గిసొంటివి మీరు దయచేసి మానుకోండి. మనది ఏ బీహారో ఉత్తరప్రదేశో లేకపోతే ఏదో ఫ్యాక్షన్ ప్రాంతాలు కావు. ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కలిసిమెలిసి ఉండే ప్రాంతం ఈ తాండూరు ప్రాంతం. ఇటువంటి పీస్ఫుల్ వాతావరణాన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ ఎన్నికల్లో మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా మీ కేల్ ఖతమైంది, మీ దుకాణం బంద్ చేయబోతున్నారు మా తాండూరు ప్రజలు. తాండూరు ప్రజలకు మీరు ఈరోజు మోసం చేసి మీరు వాళ్లకు నమ్మించి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మీరు వాస్తవంగా మీకు నిజంగా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన గ్యారెంటీలను అమలు చేయండి, మీరు ఇచ్చిన 420 హామీలను అమలు చేయండి, మీరు ప్రజలకు దగ్గర కండి, మీరు తాండూరును అభివృద్ధి చేయండి. అంతేగాని ఏదో ఎప్పుడు 10 ఏళ్ల నుంచి రోహిత్ రెడ్డి ఏం చేసిండు, 10 ఏళ్ల నుంచి కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పి మొత్తుకోవడం కాదు. మీరు ఎంత గాయగాల్సినా తాండూరు ప్రజలకు తెలుసు తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డి ఏం చేసిండు అనేది. త్వరలోనే తప్పకుండా మళ్ళీ నేనేం చేసినా, కేసీఆర్ గారు ఏం చేసిరు, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిరో నేను తప్పకుండా పాత్రికేయ మిత్రుల ద్వారా మరి మనోహర్ రెడ్డిని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నా. తొందరలోనే చూపిస్తా. నేనే ఒక 20 గ్రామాలు మీకు ఆప్షన్ ఇస్తా. ఆ 20 గ్రామాలల్లో మీరు ఏ గ్రామానికి వస్తారో మీరే చెప్పండి. ఈ 36 వార్డులలో కూడా నేను చేసిన అభివృద్ధిని మీకు పిలుస్తా. తప్పకుండా దానికి సంబంధించిన ఒక పెద్ద లిస్టే రిలీజ్ చేస్తా. మీరు రండి, మీరు చూడండి. మీకు దమ్ముంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపెట్టండి. ఈరోజు తాండూరులో నేను బాజాబ్తా చెప్తా ఉన్నా, మరి మేము ప్రతి వార్డుకి ₹1 కోటి నిధులు తెచ్చినాం. ఈరోజు తాండూరులో ఇంత గుంతల లేని రోడ్లు, కాలుష్యం ఈరోజు కంట్రోల్ అయింది అంటే అది మేము చిత్తశుద్ధితోని మేము ప్రయత్నం చేసి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ తాండూరు పట్టణ రూపురేఖలు మార్చినాం. ఈరోజు 4 లైన్ రోడ్లు చూస్తున్నారు మీరు. ఇప్పుడు మనకు కాకినాడ బ్రిడ్జ్ నుంచి సెయింట్ మార్క్స్ వరకు బ్రహ్మాండమైన రోడ్, మనకు విలేమున్ చౌరస్తా నుంచి మళ్ళా అంతరం వరకు అది మళ్ళీ 4 లైన్ రోడ్డు, ఇటు రైల్వే స్టేషన్ దిక్కు 4 లైన్ రోడ్డు. అంతేకాకుండా చిల్కవాగు నిధులు తెచ్చినాం. పాతాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించింది మేమే. అంతేకాకుండా చిల్కవాగు ఎక్స్పాన్షన్ కి తెచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ రోడ్లో కూడా బ్రహ్మాండంగా రోడ్ పనులు జరుగుతున్నాయంటే అది మేము తెచ్చిందే.
మైనారిటీ స్కూళ్ళు, లారీ పార్కింగ్, ఆటో నగరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ రాజన్న కూడా చెప్పిండు. బస్తీ దవాఖానాలు కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఐటీఐ కాలేజ్ కావచ్చు, నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇట్లా ఎన్నో మాతా శిశు హాస్పిటల్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో అభివృద్ధి పనులు మేము చేసినాం. అది తాండూరు ప్రజలకు తెలుసు. తప్పకుండా ఇది మీరు ఎప్పుడు మాట్లాడినా రోహిత్ రెడ్డి ఏం చేసిండంటూ తొందరలోనే పిలుస్తా, తొందరలోనే మిమ్మల్ని ఆహ్వానిస్తా, మీరు కూడా తప్పకుండా వచ్చి చూసుకోండి అని చెప్పి నేను మీతో తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తాండూరు ప్రజలతో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇసొంటి మోసగాళ్లకు, ఇసొంటి అరాచకాలు చేసే నాయకులకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. తాండూరు ప్రజలు గతంలో ఎంతో మంది ఇంతకంటే సీనియర్ నాయకులు, ఇంతకంటే పేరు మోసినోళ్ళు వాళ్ళకే ఈరోజు ఇంటి దారి పట్టించారు. ఈరోజు ఆ నాయకులు ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ నాయకులు కూడా ఈరోజు ఇంత దౌర్జన్యాలకు ఎన్నడూ దిగలేదు. ఈ మనోహర్ రెడ్డి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు గతంలో మంత్రులుగా చేసిన నాయకులు కూడా ఎవరు కూడా ఎన్నడూ కూడా చేయలేదు. మేము ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఎవరు చూడలేదు, చేయలేదు కూడా. నేను మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేపటి రోజు తాండూరు అటువంటి విధంగా మారొద్దన్నా, తాండూరు ప్రశాంతంగా ఉండాలన్నా మరి మీరు బీఆర్ఎస్ పరపరిచిన కౌన్సిలర్ క్యాండిడేట్లను గెలిపియండి. తప్పకుండా మేము చిత్తశుద్ధితోని మేము తాండూరు అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం. తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం పనిచేస్తాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ఎన్నికలలో మరి తప్పకుండా తాండూరు ప్రజలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బొందబెట్టడం ఖాయమని చెప్పి, అది వాళ్ళు చూపిస్తున్న ఫ్రస్ట్రేషన్తోనే అర్థమవుతా ఉంది. ఈరోజు ఏ సెక్టర్, ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా లేరు. వ్యాపారస్తులే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు, రైతులే కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా లేరు అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ 36 వార్డులలో నేను ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు, ఇప్పుడే మనోహర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 30 స్థానాలు మేము కైవసం చేసుకుంటామని చెప్పి నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా మనోహర్ రెడ్డి గారికి. మీరు కనుక 30 స్థానాలు గెలవకపోతే మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి నేను ఈరోజు మీకు సవాల్ విసురుతా ఉన్నా. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ప్రజల అండ మాతో ఉంది. ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కోల్పోయామని చెప్పి బాధతో ఉన్నారు. ప్రజలు ఈరోజు మమ్మల్ని కోల్పోయాము, కేసీఆర్ గారిని కోల్పోయినామని చెప్పి ఈరోజు బాధపడతా ఉన్నారు. తప్పకుండా వాళ్ళ మద్దతు మాతోనే ఉంది. 11వ తారీఖు ఎన్నికల్లో తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. 13వ తారీఖు రోజు మాది విజయోత్సవ ర్యాలీని మేము తాండూరు పట్టణంలో మా మున్సిపల్ చైర్మన్ నరసింహులు గారిని కూర్చోబెట్టి మా 36 వార్డు కౌన్సిలర్లలో అత్యధిక స్థానాలను గెలిచి ఆ రోజు విజయోత్సవ ర్యాలీకి మేము తీయబోతున్నాం. నేను ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆహ్వానం కూడా పలుకుతా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడే నాకు వచ్చిన సమాచారం, ఇప్పుడే ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడే నరసింహన్న ఇప్పుడే ఒక సమాచారం ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసిండ్రు అనే విషయం ఇప్పుడే నరసింహన్న గారు నాకు చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇంకా సేపట్లో మీ అందరికి కూడా అది పెద్ద బ్రేకింగ్ న్యూస్ కాబోతా ఉంది. మరి ఆయన ఈరోజు రాజీనామా చేసిండ్రు మీ అందరికి కూడా తెలుస్తుంది. ఆయన లాంటి సీనియర్ నాయకులను నేను మొన్నప్పుడు చెప్పిన, ఆయన లాంటి సీనియర్ నాయకులను ఆయన తాండూరు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి గారితో ఉంటూ హరీశ్వర్ రెడ్డి గారి కుటుంబానికి పంగనామాలు పెట్టి హరీశ్వర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు మోసం చేసిన వ్యక్తి. హరీశ్వర్ రెడ్డి గారి వల్లనే ఈరోజు మనోహర్ రెడ్డి ఆ స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈరోజు తాండూరుకు వచ్చిండు. తాండూరులో ఎంతమంది సీనియర్ నాయకులు ఈరోజు వాళ్ళను ఎటు కాకుండా వాడుకొని పడేసిండు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు డాక్టర్ సంపత్ కుమార్ గారే కావచ్చు, ఆయనతో పాటు ఇంకా ఎంతో మంది సీనియర్ నాయకులు త్వరలోనే రాజీనామా చేయబోతా ఉన్నారు. త్వరలోనే మరి మాకు అండగా నిలబడబోతా ఉన్నారు. మాతో పాటు తాండూరు ప్రజల కోసం, తాండూరు అభివృద్ధి కోసం మా వెంబడి రాబోతా ఉన్నారు. ఇక నీ దుకాణం బంద్ అవుతుంది, నీ ఇల్లు ఖాళీ అవుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నేను తెలియజేస్తా ఉన్నాను,
తాండూరు ప్రజల తరఫున తాండూరు కోసం నేను ఇప్పటికైనా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఇంకొక 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లనో రారు. ఈ 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను మీరు అమలు చేయండి. ఎంతో కొంత పుణ్యం ఈ రోజు దానికోసమైనా వాళ్ళకు మీరు ఇవన్నీ అమలు చేయండి. మీరు తాండూరు కోసం చేస్తారన్న మీ గ్యారెంటీలు ఏవైతున్నాయో అవి చేయండి. తాండూరు ప్రజలను ఇట్లా భయభ్రాంతులకు గురి చేయడం, తాండూరు ప్రజలను ఈ విధంగా అరాచకాలు చేయడం, ఈ విధంగా మాఫియాలు చేయడం, ఇసుక దందా చేయడం, ఎర్రమట్టి దందాలు చేయడం, వైను బీరు ఇంతకుముందు రాజన్న చెప్పినట్టు ఇవన్నీ బంద్ చేసుకోండి. సెటిల్మెంట్ బంద్ చేసుకోండి. మీరు ప్రజాసేవ పైన దృష్టి పెట్టండి. తాండూరు అభివృద్ధి కోసం దృష్టి పెట్టండి. మేము కూడా దాన్ని స్వాగతిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే తాండూరు నాయకులే, తాండూరు కాంగ్రెస్ లో ఉన్న నాయకులే ఈరోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఈయనతో పని చేయడానికే లేము అని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి తొందరలోనే మీరు చూస్తారు. ఈరోజు డాక్టర్ సంపత్ కుమార్ కావచ్చు, రేపు ఇంకో సీనియర్ నాయకులు కావచ్చు, ఎల్లుండి ఇంకో సీనియర్ నాయకులు కావచ్చు, మీ గుడారం ఈరోజు ఖాళీ కాబోతా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ, మరి 11వ తారీఖు రోజు తప్పకుండా అత్యధిక స్థానాలతోని బీఆర్ఎస్ జెండా ఎగరబోతా ఉంది. తాండూరు మున్సిపాలిటీ పైన తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రజలందరితో కూడా నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్లను మీరు గెలిపించాలా, మీ ఆశీర్వాదం మాపై ఉండాలా. మేము నిజమైన తాండూరు అభివృద్ధి కోసం, తాండూరు ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉన్న నాయకులం, మేము బీఆర్ఎస్ నాయకులం అని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ, 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో కారు గుర్తుకి ఓటేసి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను ప్రతి ఒక్కరిని గెలిపించి మరి మాకు అండగా ఉండండి అని చెప్పి నేను ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులకు ఇంకొక విషయం మర్చిపోయినా, మరి నిన్ననే నాకు షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.